నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్ట్రైట్ క్వశ్చన్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అంటేనే ఇక్కడ రాజకీయ చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గ ప్రాంతం ఇది. ఎంతోమంది సంస్కారవంతులు చదువుకున్నారు, భక్తి తత్పర పారాయణ కలిగిన వారు ఇటు ఆధ్యాత్మిక చింతనలో ముందున్నారు. రాజకీయం కూడా ఎంతోమంది పెద్దవాళ్ళని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించిన ఘన చరిత్ర రాజమహేంద్రవరానికి ఉంది. రాజమహేంద్రం అంటేనే పుష్కరాలు గుర్తొస్తాయి. మరి పుష్కరాలు గతంలో ఎలా జరిగాయో మనందరికీ తెలిసిందే. ఈసారి త్రిముఖ పోరు అనివార్యమైపోయింది. తెలుగుదేశం పార్టీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన, అదే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ త్రిముఖ పోరు అనివార్యమైన నేపథ్యంలో రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగాల్లోకి దింపారు. ఆయన ఎవరో కాదు, శ్రీ కందుల దుర్గేష్. జై జనసేన, జై జనసేన, జై కందుల, జై కందుల. కందుల దుర్గేష్ గారి ఏ గల్లీకి వెళ్ళినా సరే, ఏ ఇంటి తలుపు కొట్టినా సరే, ఏ గడప గడపకి వెళ్ళినా సరే, ప్రతి గడపకి ప్రతి కుటుంబానికి చిరపరిచితమైన పేరంటే శ్రీ కందుల దుర్గేష్ గారు. ఏరికోరి ఈ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతల్ని ఈ నియోజకవర్గంలో గన్ షాట్గా గెలిచే క్యాండిడేట్ తనే కాబట్టే జనసేనాని చేసిన సర్వేలో వారి పేరు ముందే వచ్చింది. ముందుగానే అభ్యర్థిని ఖరారు చేశారు, ప్రజల ముందు వదిలిపెట్టారు. మీ ముందు నా అమ్ముల పదిలో ఒక అస్త్రాన్ని మీ ముందుకు పెడుతున్నాను, గెలిపించే బాధ్యత మీదే అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గ ప్రజలకి ముందే చెప్పేశారు. వారు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే వారికి ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఈ నేపథ్యంలో కందుల దుర్గేష్ గారిని మళ్ళీ ఎందుకు గెలిపించాలి, ప్రత్యర్థి పార్టీల వ్యూహాల్ని ఆయన ఎలా అంచనా వేస్తున్నారు, దానికి పైతులు ఎలా వేస్తున్నారు, ఇవన్నీ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న కాలనీలో ఉన్నాం. ఈ కాలనీలో ఎక్కడ చూసినా సరే మురుగు వాసన వస్తూనే ఉంది. మరి వారు గెలిచిన తర్వాత రాజమండ్రి రూరల్ నియోజకవర్గ భవిష్యత్తును మారుస్తారా, దిశానిర్దేశం చేస్తారా, వారి ఎజెండా ఏంటి, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రైమ్ 9 న్యూస్. అందరు రెడీగా ఉన్నారా? మాట్లాడదామా? అన్నని గెలిపిస్తున్నారా? పక్కానా? రాస్కో సాంబానచ్చా ఛాలెంజ్ చేస్తున్నారా? టీడీపీ కుంభస్థలాన్ని బద్దలు కొడుతుందా జనసేన? తరిమి కొడుతుందండి, తరిమి కొడుతుంది, తరిమి కొడుతుంది. జనసేన పార్టీ తరిమి కొడుతుంది టీడీపీని. ఉండవని దాకా వినపడాలి. బద్దలు కొడుతున్నారా లేదా? కొడతాము. గట్టిగా చప్పట్లతో చెప్పండి ఆ విషయాన్ని. దుర్గేష్ అని అందుబాటులో అందరికి ఉంటాడా? పక్కానా? దుర్గేష్ గారు, మీ నవ్వులో తెలిసిపోతుంది ఎంత గెలుస్తున్నారు. ఏంటి మీ స్మైలింగ్ అందరు ఫ్లాట్ అయిపోతున్నారంట, చిన్న పెద్ద కూరలందరూ. ఇది ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి రాజకీయ నాయకుడికి ఉండేటువంటి లక్షణం స్వచ్ఛంగా నవ్వటం. అది తొలి నుంచి కూడా రాజకీయాల్లో నీతి నిజాయితీలకి పెద్దపీట వేసి ఆ రకంగానే రాజకీయాలు నడపాలి. రాజకీయాలు అనేవి వ్యక్తుల స్వార్థం గురించి కాదు, ప్రజలకి అధికారం తీసుకురావడానికి అనేటువంటి మాట నమ్మాం. అదే మాటని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు కనుక ఆ పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానాల్లో ముందుకు వెళ్ళటానికే నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇవాళ ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మనం చెప్పేది సమర్థతకి, నీతివంతమైనటువంటి వ్యక్తిత్వానికి ఓటు వేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండు విషయాల్లో ఇప్పుడే నేను ఇక్కడ ప్రచారం చేసుకుంటూ వెళుతుంటే ఒక పాస్టమ్మ గారు కిందకు వచ్చి మీరు రండి ఒకసారి అని చెప్పి ఆవిడ ప్రేయర్ చేస్తూ ఒక మాట చెప్పింది. ఎందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా నేను పిలిచానంటే, మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇక్కడ మాకు రోడ్లు కావాలి, రోడ్లు సరిగ్గా లేవు. అప్పుడు కూడా తెలుగుదేశమే. అప్పుడు కూడా తెలుగుదేశం శాసనసభ్యులే ఉన్నారు ఇక్కడ. అయితే ఆ సందర్భంగా ఎమ్మెల్సీగా ఉన్న నన్ను అడిగిన వెంటనే నేను ఈ చుట్టుపక్కలన్నీ రోడ్లు వేయటం, డ్రైన్లు నిర్మించడం, ఇటువంటి కార్యక్రమాలు చేశాను. అది ఆవిడ గుర్తు చేస్తూ నాకు స్పష్టంగా చెప్తున్నారు. ఇలాగా సమర్థవంతంగా పనిచేయగలిగేటువంటి నాయకుడు, అది కూడా ట్రాన్స్పరెంట్గా ఉండగలిగేటువంటి నాయకుడు మాకు కావాలి, అందుకు మీకు ఓటు వేస్తామని చెప్పి ప్రత్యేకంగా ఆవిడ పిలిచి నాకు చెప్పారు. ఇక్కడ ఇతర అభ్యర్థులతో పోలిస్తే నాకున్న బలం అదే.
ఒకటే బలం ఏంటంటే మనం నీతివంతంగా ఉండగలం, సమర్థతతో పనిచేయగలం. ఇవాళ 5 సంవత్సరాలు నడిచినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇక్కడ సీనియర్ శాసనసభ్యుడని చెప్పుకునేటువంటి ఒక బుచ్చే చౌదరి గారు లాంటి నాయకుడు, ఆయన హయాంలో ఈ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కాకపోగా రోజు రోజుకి ఇక్కడ ఏ రకంగా అయితే ధవళేశ్వరంలో చెత్త పెరిగిపోతుందో ఆ రకంగా పెరిగిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్కన ఇక్కడ పారిశుద్ధ్యం అధ్వానం ధవళేశ్వరం గ్రామంలో, దాంతోపాటు 3-4 సంవత్సరాలుగా ఒక పెన్షన్ కోసం ఒక పేద మహిళ లేకపోతే ఒక వితంతు మహిళ తిరుగుతూ ఉంటే ఈనాటికి కూడా వాళ్ళకి పెన్షన్ రానటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని నెట్టేసింది. ఇటువంటి నేపథ్యంలో వారందరూ కూడా ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ మార్పు జనసేన రూపంలో, పవన్ కళ్యాణ్ గారి రూపంలో వస్తోంది. దాంతోపాటు ఎవరైతే నిజాయితీతో పనిచేయగలరో అటువంటి వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రకంగా నేను జనసేన అభ్యర్థిగా వారందరి ఆశల మేరకు పనిచేయగలిగే నమ్మకాన్ని వారికి నేను కల్పించగలుగుతున్నాను. వారందరూ కూడా ముందుకొచ్చి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాజమండ్రి పేరు చెప్తేనే ఇక్కడ ప్రజలు కొంచెం భయపడుతున్నారు. ఇక్కడ దేవుళ్ళకి మనుషులు కూడా కులాలు అంటగట్టేస్తున్నారు, దేవుళ్ళు కూడా కులాలు అంటగట్టేస్తున్నారు. అసలు ఏం జరిగింది గతంలో? అసలు అదే మనం చూసిందే, మన అందరం విన్నదే. స్పష్టంగా మన పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారు ఆయన యథాలాపంగా అన్నారా లేకపోతే మనసు లోపల నుంచి వచ్చిందా అనేది మనం స్పష్టంగానే అర్థం చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి కూడా కులం అంటగట్టి మా వెంకన్న చౌదరి అనేటువంటి మాట ఇక్కడ మాట్లాడేసినటువంటి సందర్భాన్ని మన అందరం కూడా గమనించాం. ఇది ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ రకమైనటువంటి భావజాలం ఏదైతే ఉందో అది సమాజానికి చాలా ఇబ్బంది కలిగించేటువంటి భావజాలం. అటువంటి భావజాలం నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు సెక్యులర్గా ఉండాల్సినటువంటి అవసరం, లౌకికవాదంతో ఉండాల్సినటువంటి అవసరం భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఆ ప్రకారం జనసేన పార్టీ అందుకే కులాలన్నింటినీ కలపాలనేటువంటి ఆలోచన, లేకపోతే మత ప్రసక్తి లేనటువంటి రాజకీయం చేయాలనేటువంటి ఆలోచన ఇవాళ జనసేన పార్టీ చేస్తుంది. అందుకే ఇక్కడ చూస్తే అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అందరూ కోరుకునేది ఒకటే, ఒక మార్పు. ఆ మార్పు ప్రకారం ఇవాళ జనసేన పార్టీ అభ్యర్థిని నెగ్గించడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇలా కమిట్మెంట్ ఉంటే పక్కా వస్తుంది. పాలన మారిపోతుంది, పవన్ వచ్చేస్తారు. అవునా కాదా? యువతలో మార్పు వచ్చిందా రాలేదా? వచ్చింది. ఇంకా భయపడుతున్నారా ప్రజలు? అవునా? దుర్గేష్ గారు అందరితో కలిసే మనిషేనా? అందుబాటులో ఉంటారా? ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీతో కలిసారా? మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు తీర్చారా? మా కంఠంలో ప్రాణం ఉండగా దుర్గేష్ గారు నుంచి ఆయనతో ఉంటాం. వేరే పార్టీ కూడా వెళ్ళమని మేమందరం కూడా. మేము జనసేన ఉన్నంత వరకు ఆయనతోనే ఉంటాం. దుర్గేష్ని గెలిపించేదాకా మేము ఇద్దరం చెమట వచ్చేదాకా కష్టపడతాం. ఆయన నగ్గేదాకా ఆయన వెనకాలే ఉంటాం. ఆయన ఇంటది ఒక ప్రేమ, అనుభూతి, సానుభూతి అండి. ఆయన మేము గెలుపు కోసం చూడలేదండి, మెజార్టీ కోసం చూస్తున్నాం. గెలుపు ఆల్రెడీ తక్షణం అయిపోయింది. దుర్గేష్ గారు నామినేషన్ గెలుపు తక్షణం అయిపోయింది. మెజార్టీ కోసం పోరాడుతున్నాం, మేము మెజార్టీతో పోరాడుతున్నాం. అంతేగానండి దుర్గేష్ గారు నెగ్గుతారు అన్నది డిసైడ్ అయిపోయింది. దుర్గేష్ గారు చౌదరి గారు బ్రహ్మాండంగా నేను టీడీపీ సంక్షేమ పథకాలు వచ్చేస్తున్నాయి, జనభూమి కమిటీలు వేస్తాం, వృద్ధాప్య పింఛన్లు వేస్తున్నాం. అలా కాదండి, గోదావరి ఇసుక పెరుగుతుందా లేదా, ఆ డబ్బులు మాకు వస్తాయా లేదా తప్ప ప్రజల కోసం వాళ్ళు చేసే కృషి లేదు. వాళ్ళు ఎప్పుడు వస్తాయి మనకి సాయంత్రం పేమెంట్లు వస్తాయా లేదా, ఇసుక పేమెంట్లు, గోదావరి ఇసుక పెరుగుతుందా లేదా, అది కావాలి తప్ప వీధిలో మురికి పెరిగిపోతుంది దానికోసం తీయాలి, పూర్పులు తీయాలి లేదు. గోదావరిలో పూర్పులు తీయాలి, ఇసుక అమ్మేసుకోవాలి, అది తప్ప. ఇసుక మాఫియా, ఇసుక దోపిడీ, అది తప్ప ఏం లేదు. నెగ్గిన వెంటనే 2000 పెంచచ్చు కదా, ఇప్పుడే ఎందుకు పెంచాలి ఎలక్షన్ ముందు? అదే కదండి. అది ఆ దృష్టి మీదే మా ఇంట్లో మా పెద్ద కొడుకు, మా పెద్ద అన్నయ్య అందరికీనే, మా ఇంట్లో నా కొడుకు అని అందరూ ముసలాళ్ళు కూడా అడుగుతున్నారు. నా కొడుకు ఏడు, ఇందాక మీరు రాలేదు ఇంకా. ఆ పెద్ద ముసలాడు ఎంత 111 ఏళ్ళట, నా కొడుకు ఏడని అడిగింది ఆయన్ని. అంటే అర్థం చేసుకోండి. చెప్పండి. ఇక్కడ నుంచి మీరు ఏదో చాలా కసిగా మాట్లాడుతున్నారు, ఏంటి అంత కసి ఇక్కడ టీడీపీ మీద? టీడీపీ మీద కాదండి, ఇక్కడ చూడండి, ఇటు చూడండి. స్థానిక ఎమ్మెల్యే గారు పేరు గోరెండ్ల బుచ్చి చౌదరి గారు ఈఆర్ఓ పేరు ట్రాన్స్ఫర్ కాడి నుంచి ఎంఆర్ఓ స్థాయి వరకు
ప్రతి ఓడిని కూడా బదిలీ కంటే డబ్బులు తీసుకునే ట్రాన్స్ఫర్లో ఇక్కడ పెట్టారని. పోస్టింగ్లకి డబ్బులు తీసుకునే వ్యక్తి మా నియోజకవర్గంలో ఇదే ఫస్ట్ టైం చూడడం. యామగిరి కడిగిన ర్యాంప్, ఇసుక ర్యాంపు 10 కోట్లు పాడినప్పుడు 10 కోట్లకు ర్యాంప్ పాడినప్పుడు లారీ ఊర్లోకి వచ్చేటప్పటికి 1200 అయ్యేదండి. ఇప్పుడు ఇసుక లారీ, ఫ్రీ ఇసుక లారీ అని చెప్పినప్పుడు బుర్లంక లోకల్గా ర్యాంప్కి వచ్చేటప్పటికి 2200 అవుతుందండి. 10 కోట్లు ఇసుక ర్యాంప్ పాడినప్పుడు 1200కి వచ్చేది ఊర్లోకి ఇసుక. ఇప్పుడు ఫ్రీ ఇసుక అయినప్పుడు ఊర్లోకి వచ్చేటప్పటికి 2200 అవుతుందండి. ఇక ఉద్యోగులు బదిలీటప్పుడు 1000 కోట్లు ఇసుక ర్యాంపులు బోలని డబ్బులు దోసేశారండి. రోజుకి 10 లక్షల చొప్పున దోసేశారు. అదండి స్థానిక ఎమ్మెల్యే గారి పరిస్థితి. ఇక మొత్తం అంతా అవినీతి. ఇంకా అవినీతి డబ్బు ఖర్చు పెట్టడానికి పెద్ద విచిత్రం ఏం కాదు. ఎక్కడికి వెళ్ళినా 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేయడానికి ఏముంది. ఆ రోజు నియోజకవర్గంలో కూడా ఒక ఓటుకు 5,000 10,000 ఇస్తే మీరు అందరూ ఆయనకే ఏరం గ్యారెంటీ ఏంది చేస్తారు ఆయనకి మీరు పక్క డబ్బులు తీసుకుంటాం కానీ పవన్కే ఓటేస్తాం. అదేంటి అవినీతి డబ్బు తీసుకుంటాం. మా పవనే చెప్పాడు కదా డబ్బులు మా డబ్బు మేమే తీసుకుంటాం అండి. ప్రజల మీద డబ్బు అది, ప్రజల మీద డబ్బు అది. నిన్న వచ్చి 1,00,000 రూపాయలు ఇస్తానండి మా పేటలోకి వచ్చి ఆంధ్ర బ్యాంక్ బ్యాక్ సైడ్ నాగలవారి వీధిలోకి వచ్చి బుచ్చి చౌదరి వచ్చి మాకు డబ్బు ఇస్తానంటే మా జనసేన కుర్రోళ్ళు తరిమి కొట్టారండి బుచ్చి చౌదరిని. చూసుకోండి, తరిమి కొట్టారు బుచ్చి చౌదరిని. మా వీధిలోకి ఎవడరా వచ్చాడు, నిన్ను ఎవడు రమ్మన్నాడని తరిమి కొట్టారండి మా బుచ్చి చౌదరి గారిని. ముఖం కిందకి దించుకొని వెళ్ళిపోయాడండి. అసలు ఒక్క మాట మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు. మా జనసేన కుర్రోళ్ళు, మా కార్యకర్త కుర్రోళ్ళు అందరూ అంత గట్టిగా ఉన్నారండి. ఖచ్చితంగా ఇక్కడ మా కందుల దుర్గేష్ గారిని సార్ మేము గెలిపించుకుంటాం. అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామండి. పక్కాగా గెలిపించుకుంటాం. తీసుకుని అటు వెళ్ళిపోతారా? మందుకు లొంగుతారా? బిర్యానీకి లొంగుతారా? మరి ఆయన చాలా సాఫ్ట్, మృదు స్వభావి, ఎవరు గట్టిగా మాట్లాడలేడు, మొహమాటం ఎక్కువ. మరి ఆయన నిలబడతాడా? రాజకీయం ముందు నిలబడతాం. మేము మాట్లాడతాం ఆయన తరపున మేము పోరాడతాం, మేము నిలబడతాం, మేము మాట్లాడతాం. పక్కా నిజంగానా? నిజంగా గట్టిగా చెప్పడం కూడా చెప్పండి మొత్తం ఒకసారి అందరూ. జై జనసేన. ఆయనకేమో పాపం నోట్లో 4 లేని మనిషి అని అందరూ అంటున్నారు. వాక్చాతుర్యం చాలా గొప్పదైంది. అందరికీ తలలో 4లా ఉంటారు. ఆయన ఎమ్మెల్సీగా ఉండగా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈ ఏరియా కూడా చేశారు, ఈ విధుల్లో కూడా చేశారు. కాబట్టి ఆయన కంపల్సరీగా ఆయన గెలిపించుకుంటాం, అత్యధిక మెరుగుగా గెలిపించుకుంటాం. ఆయన ఇంకా సేవ చేసి చాలా చేస్తారు. చేసే అవకాశం ఉన్న వ్యక్తి ఆయన చాలా మంచి వ్యక్తి, అందరికీ తెలిసిన వ్యక్తి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసాలి. ఇసుక నామాలు డబ్బులు ఆఫ్ చేసేసారంట. ఏమండి, చౌదరి గారికి బెంగట్టేసుకుంది. నిజమండి, తిరగలేకపోతున్నారు. ఇప్పుడు ఎదరు చూస్తేనేమో ఓటుకు 3,000 ఇస్తాననేసి వాగ్దానాలు చేసేసాడు. ఇప్పుడు ఏమో డబ్బులు తక్కువ ఉన్నాయి, 2,500 ఇవ్వగలుగుతున్నాడు అంట. అయినా సరే తీసేసుకుంటున్నారు కానీ ఎవరు వేయట్లేదు అంటండి. ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటంటే, నిన్న జరిగింది ఏంటంటే 2,500 కన్నా ఎక్కువ ఇచ్చుకోలేనమ్మా, ఇసుక నామాలు ఇంకా డబ్బులు ఇవ్వలేదు మాకు, ఒకవేళ అలా ఏమన్నా ఇస్తే వేసి పెడతాం, లేకపోతే లేదు. అసలు ఆయన దగ్గర డబ్బులు లేవు. అసలు ఈయన జనాల్లో ఏం తిరుగుతాడు? ఈ చివరిలో గెలుపు మాదే అని ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళంతా. డబ్బులు అభిమానం ఉందండి, కార్యకర్తల అభిమానం ఉంది, ప్రజల అభిమానం ఉంది, జనసేన పార్టీ అభిమానం ఉంది, పెద్ద జనసేన ఉంది, బలం ఉంది, జన సైన్యం ఉంది, జనసేన ఉందండి. వెనకాల పవన్ కళ్యాణ్ అన్నున్నాడనా, దుర్గేష్ గారు వెనకాల పవన్ కళ్యాణ్ అన్నున్నాడు. జన సైనికులే కష్టపడతారు, జన సైనికులే కష్టపడి ఆయన గెలిపించుకుంటారు. ఆయన గెలిపించుకోవడం కోసం తిరుగుతున్నాం మేము. అలాగా పార్టీలకు అతీతంగా సార్ కోసం పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఒక్క కాపులే కాదండి, మొత్తం అన్ని కులాల వాళ్ళు కూడా ఈ రోజుని వచ్చి సార్ మీకోసం మేము చేస్తాం సార్ అని వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. అంటే ఈయన స్వభావాన్ని బట్టి, ఈయన మంచితనాన్ని బట్టి, ఆ మంచితనం అనేది మీరు చివరిలో నిలబెట్టి గెలిపిస్తారా? పోలింగ్ బూత్కి వచ్చేసరికి అందరు గట్టోళ్ళు ఉంటారు, మరి వాళ్ళు మార్చుకోవాలి కదా. మీరు దగ్గర ఉంటారా? దొంగ ఓట్లు పడకుండా నిలబడతారా అందరూ పక్కన? ఏంటి ఇంత ప్రభంజనం? మేము కాపు కాస్తాం సార్ చెప్పండి, వీళ్ళందరూ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇది వారందరూ చూపిస్తున్నటువంటి ప్రేమ, అభిమానం. జన సునామీ అంటారా? జన సునామీ, ఖచ్చితంగా ప్రేమతో కూడినటువంటి అభిమానం. ఇవన్నీ కూడా ఏంటంటే, ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడిని, సమాజానికి మంచి చేసే నాయకుడిని మనం నిలబెట్టుకోవాలి. తద్వారా మనందరికీ మంచి జరుగుతుందనేటువంటి మాట వారు నమ్మేరు కనుకే ఈ రకమైనటువంటి ప్రతిస్పందన వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఇవాళ వారందరూ ఖచ్చితంగా చెప్తున్నారు, ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్ళాలంటే 100కి 100% జనసేన అభ్యర్థి మాత్రమే నెగ్గాలనేటువంటి మాట వారందరూ మనసుల్లో ఉంది కనుకే వేరే ప్రాంతాల నుంచి వేరే పార్టీ పవన్
పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై కందుల, జై కందుల. వేరే పార్టీల నుంచి కూడా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఇలాంటి నాయకుడు మాకు కావాలని చెప్పి నన్ను ఎంపిక చేసుకోవటం, నాతో ప్రచారం చేయటం, నన్ను నెగ్గించుకోవడానికి అహర్నిశలు కృషి చేయటం, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాను. ఇది నిజంగా నాకు లభించినటువంటి అదృష్టం. దానితో పాటు నేను ఒక మాట చెప్తా ఉన్నాను. గతంలో ఏ రకంగా శాసన మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ట్రాన్స్పరెంట్ నేచర్తో ఉన్నానో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఉంటానని, అన్నిటికంటే మించి ఇవాళ ఎలాగైతే వారందరితో కలిసి ఒక అన్నదమ్ముడిగా ఉన్నానో అదే రకమైన తత్వంతో ముందు కూడా ఉంటానని, సమస్యల పరిష్కారానికి నాకు ఉన్నటువంటి చొరవ కానీ, సమస్యల పరిష్కారానికి నా దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాజమహేంద్రవరం నియోజకవర్గంలో సీనియర్లు అన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు చేయలేనటువంటి పరిష్కారాల్ని నేను తప్పనిసరిగా చేయగలిగినటువంటి నమ్మకం నాకు ఉంది. చేసి చూపిస్తాం. ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా నిలబెట్టడానికి నేను సాయశక్తిలో కృషి చేస్తాను. మీకు ప్రధాన పోటీ ఎవరు? టీడీపీనా, వైసీపీనా? వైసీపీ అభ్యర్థి ఏం ప్రచారం చేసుకుంటారంటే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, లేకపోతే ఇప్పుడే నేను చాలా డబ్బంతా ఖర్చు పెట్టేసుకున్నాను, ఇక నాకు ఆత్మహత్య శరణ్యం అని చెప్పి తిరుగుతున్నారు. ఆత్మహత్య చేసుకోవాలా? ప్రజల ముందు రావాలంటే ప్రజామానం ఉండాలా? ఇది రాజకీయాలు అనేవి మనం సమర్థతతో పనిచేయవలసినటువంటి ఒక ప్రత్యేకమైన రంగం. ఈ రంగంలో మనం పనిచేసేటప్పుడు సానుభూతితో లేకపోతే మరో రకమైన మాటలు మాట్లాడడం ద్వారా ప్రజలకు ఉపయోగం ఉండదు. ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నామంటే ఆ వ్యక్తి దాదాపు 2 లక్షల మంది ఓటర్లని ప్రాతినిధ్యం వహించి అసెంబ్లీలో ఆ సమస్యల మీద గళమెత్తి మాట్లాడి ఆ సమస్యల పరిష్కారాన్ని కృషి చేసి ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వంలో కాగితాలు నడిపించి ఆ గ్రామంలో కానీ నియోజకవర్గంలో కానీ ఉన్నటువంటి సమస్యలకి ఏ రకమైన పరిష్కారం తీసుకురాగలుగుతాం అనేటువంటి దాన్ని చేయగలిగే సమర్థుడై ఉండాలి. అలా చూసుకుంటే ఆ లక్షణాలన్నీ నిండుగా నాకు ఉన్నాయి. పూర్తి స్థాయిలో నేను నియోజకవర్గం అభివృద్ధి చేయగలుగుతాననేటువంటి నమ్మకం. అందుకే చెప్తున్నాను, పోటీలో 2 ఉన్నారా, 3 ఉన్నారా, 4 ఉన్నారా అనేటువంటిది అప్రస్తుతం. దాన్ని నేను దృష్టిలో పెట్టుకోవటం లేదు. ఎంతమంది పోటీలో ఉన్నప్పటికీ కూడా, వారికి ఎంత అనుభవం ఉన్నప్పటికీ కూడా, వారి దగ్గర ఇంక ఇతరత్రా ప్రలోభ పెట్టగలిగేవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా అంతిమంగా విజయం నేను సాధించగలను. కారణం ప్రజలందరి ఆదరాభిమానాన్ని పొందగలిగాను, ప్రజలందరి కోసం పనిచేయగలిగే తత్వం ఉంది, నిజాయితీగా నిలబడగలిగేటువంటి వ్యక్తిత్వం ఉంది. ఇవన్నీ కలిపి నన్ను ఖచ్చితంగా విజయ పదాన నడుపుతాయనేటువంటి నమ్మకం కూడా ప్రగాఢంగా నాకు ఉంది. ఎంత మెజారిటీతో మీరు గెలవబోతున్నారు? ఎంత గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ గారికి? మెజారిటీ అనేటువంటి వాటిని ఇప్పుడు నేను ఎక్కువ చెప్పను, కానీ ఎందుకంటే విశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం ఉండకూడదు. నాకు పవన్ కళ్యాణ్ ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చేది సారా సార్. ఒకటి మాత్రం నేను చెప్పగలను స్పష్టంగా, ఇక్కడైతే జనసేన పార్టీ చాలా ప్రబలంగా ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజల మనసుల్లోకి వెళ్ళింది. ఇక్కడ జనసేన పార్టీని అభ్యర్థిని నెగ్గించడం ద్వారా ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శవంతంగా చూపించాలనేటువంటి ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి యువ సైనికులు అందరి మీద ఉంది, వారందరికీ ఉంది, జనంలో ఉంది, ప్రజల్లో ఉంది. అందరూ కలిసి నిజంగానే ఇక్కడ నెగ్గించి బయటికి పంపించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ దుర్గేష్ గారు, ఆల్ ది బెస్ట్. దుర్గేష్ గారు, ఆయన మాటల్లో ఆత్మవిశ్వాసం కనబడుతుంది. ప్రతి ఒక్కరూ నేను ఏం చేశానో గతంలో ఎమ్మెల్సీగా ప్రతి గడపకి తెలుసు. ఆ నమ్మకమే, ఆ విశ్వాసమే వాళ్ళు నా వెనక ఉన్నారు. జన సైనికులతో పాటు ప్రతి ఒక్కరు కూడా నా వెంట ఉండి దగ్గరుండి గెలిపిస్తారని చెప్పి వారు కాన్ఫిడెంట్గా చెప్పుకుంటూ వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో యశోనాథ్, ప్రైమ్ 9 న్యూస్, రాజమహేంద్రవరం రూరల్. చూస్తున్నారండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం. థ్యాంక్ యూ వెరీ మచ్. గెలిపిస్తున్నారు కదా? పక్కా కదా? సింహం సింగిల్ గానే వస్తుంది కదా? అవును. గిఫ్ట్ గా ఇస్తున్నారా పవన్ కళ్యాణ్ గారికి? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అన్న గారు, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. హ్యాపీ జర్నీ.